మన వేదిక ఆదర్శ మార్గానికి స్వాగతం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జన్మనిచ్చింది తల్లిదండ్రులైతే జ్ఞానాన్ని ప్రసాదించేది గురువు. ఆ గురువే భావితరాలకు బాటలు వేసే అక్షరవారధి. బాల్యం నుండి ఓనమాలు నేర్పించి ఆ నుండి అంతరిక్షం వరకు బాటలు వేసేది ఆ గురువే. తన వృత్తినే ఆశయంగా ఎన్నుకొని విద్యను అందిస్తున్న ఆదర్శ ఉపాధ్యాయులందరికీ వందనాలు. అటువంటి ఆదర్శమూర్తులతో ఆదర్శ మార్గం కార్యక్రమం ద్వారా మీ ముందుకు వస్తోంది మన వేదిక. ఆకలి దప్పులను ఎదిరిగి మట్టిలో అక్షరం దిద్దిన భాస్కరుడు. అతని చిన్నతనంలో అమ్మ తిరిగి రాని లోకాలకు వెళ్ళిన అక్షరాన్ని వదలకుండా నాయనమ్మ బడిలో పెరిగి చదువులమ్మ ఒడిలో ఆడాడు. నాన్న వర్ణాన్ని పునరుద్ధి చేసే రెక్కల కష్టం కుటుంబ పోషణకు అందకపోవడంతో అన్నదమ్ములతో కలిసి సెలవు దినాల్లో కూలీ పనులకు వెళ్తూ పేదరికం కంచెలు దాటి చదువులమ్మ చెంతన నిలిచాడు. కోరుగడ్డ నల్లగొండ బిడ్డగా తన తండ్రి చేసిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట ప్రభావంతో వామపక్ష విద్యార్థి సంఘాలలో ముందు నడిచారు. ఉన్నతమైన ఉపాధ్యాయ వృత్తిని సాధించారు. వృత్తి పట్ల క్రమశిక్షణ కార్యదీక్షతో ముందున్నారు. ఎందరో పేద విద్యార్థుల కన్నీళ్లను తుడిచారు. వందలాది విద్యార్థులకు మార్గం చూపారు. నమస్కారం. గతంలో ఇదే స్కూల్లో నేను 91 నుంచి 95 దాకా చదివినాను. అప్పటికి ఇప్పటికీ చాలా తేడా ఉన్నాయి. గతం కంటే ప్రైవేట్ స్కూళ్ళ కంటే ఈ స్కూల్ చాలా అభివృద్ధి చెందింది. హెడ్ మాస్టర్ గారు భాస్కర్ గారు వచ్చిన తర్వాత ఈ స్కూల్ మరింత అభివృద్ధి చెందింది. ఇక్కడ మా పిల్లలు చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాను. తన వృత్తితో పాటుగా ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహించారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో పిడికిలెత్తారు. డిటిఎఫ్ ఉపాధ్యాయ సంఘ నాయకుడిగా కలబెట్టాడు. అక్షర భాస్కరుడై ఆదర్శంగా నిలిచాడు. అతనే మన సుఖోజు భాస్కర్ సార్. భాస్కర్ సార్ని అభినందిస్తూ మన వేదిక నమస్కరిస్తుంది. మన వేదికకు స్వాగతం పలుకుతూ వారికి నమస్కారాలు తెలియజేస్తూ, నేను ఉపాధ్యాయ వృత్తిలోనికి 1995 జూన్ 12వ తారీఖు నాడు ప్రభుత్వ టీచర్గా జెడ్పీహెచ్ఎస్ రఘునాథపురం రాజపేట మండలంలో అపాయింట్ కావడం జరిగింది. అపాయింట్ అయినప్పటి నుండి నేను ఇష్టంతో గౌరవంతో ఈ ఉపాధ్యాయ వృత్తిలోనికి రావడం జరిగింది. విద్యార్థిగా ఉపాధ్యాయులు చేసేటువంటి వారి యొక్క నిబద్ధతను అర్థం చేసుకుని నేను కూడా వారిలాగా పనిచేయాలనే ఆలోచనతో రఘునాథపూర్ పాఠశాలలో నేను పనిచేస్తూ ఉన్నాను. పనిచేయడం జరిగింది. అక్కడ నేను పోయిన తర్వాత వాస్తవానికి ఒక విద్య పట్ల విద్యార్థుల్లో ఒక మంచి అవగాహన కలిగించడం కాకుండా వారికి మంచి విద్యాబుద్ధులతో పాటు ఒక సామాజిక స్పృహ కలిగించేటువంటి కార్యక్రమాలు నిరంతరము చేయడం అనేది జరిగింది. విద్యార్థులతో పాటు ఒక సంవత్సరం మొత్తం పాఠశాలలో ఉండడం వల్ల విద్యార్థులు రాత్రిపూట కూడా అబ్బాయిలు పాఠశాలకు వచ్చి పడుకునేది. చిన్నపాటి సెమీ రెసిడెన్షియల్ మాదిరిగా విద్యార్థులతో మమేకమవుతూ నిరంతరం వాళ్ళలో కలిసిపోయి నేను పనిచేయడం అనేది, విద్య అంటే ఎట్లా ఉండాలి, ఎట్లా చదువుకోవాలి, భవిష్యత్తు విద్య ద్వారా మనం ఏ స్థితిలో ఉంటామనేటువంటి అవగాహన విద్యార్థులు కలిగించడం వల్ల అంతకుముందు గ్రామం నుండి 5 నుండి 10 మంది లోపు హయ్యర్ ఎడ్యుకేషన్ పోయేటువంటి వాళ్ళని పోయిన తర్వాత 10ల సంఖ్యలో హయ్యర్ ఎడ్యుకేషన్కు పోయే విధంగా వాళ్ళని ఎంకరేజ్ చేయడము, అక్కడనే ఉండడం వల్ల విద్యార్థుల యొక్క పేరెంట్స్ తోటి కూడా ఒక అవినాభావ సంబంధం ఏర్పడడం అనేది జరిగింది. నమస్కారం, నా పేరు భాస్కర్, మాది రఘునాథపురం గ్రామం. ప్రస్తుత వలిగొండ మండల ఎంఈఓ భాస్కర్ సార్ గారు స్వయాన మా గురువు గారు. మరి సార్ యొక్క ఉపాధ్యాయ వృత్తి మా యొక్క గ్రామం, అందులోనూ మా యొక్క ఎస్ఎస్సి బ్యాచ్ తోటి ప్రారంభం కావడం మా యొక్క అదృష్టంగా భావిస్తా ఉన్నాము. ఈనాడు ఉపాధ్యాయ వృత్తికి ఎంతో వన్నె తెచ్చిన వ్యక్తిగా ఎంతో మంది విద్యార్థులకు ఉపాధ్యాయులకు ఆదర్శనీయులుగా ఉన్నటువంటి గొప్ప మహానీయుడు మన భాస్కర్ సార్ గారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈనాడు సార్ యొక్క స్టూడెంట్స్ వందలాది మంది ఈనాడు ఉస్మానియా యూనివర్సిటీకి పోతేనైతేనేమి, ఈరోజు సెక్రటేరియట్లోకి అయితేనేమి, ఎంబీబీఎస్ ఎంఎస్ లాంటి మరొక సాఫ్ట్వేర్ రంగంలో, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్లో అయితేనేమి ఎన్నో రంగాలలో సార్ యొక్క స్టూడెంట్స్ ఈనాడు ఉన్నత శిఖరాలను అధిరోహించాలనడంలో ఎలాంటి సందేహం లేదు.
అంతేకాకుండా మరి సార్ గారిని ఆదర్శంగా తీసుకుని నేను కూడా ఈనాడు ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చి ఈనాడు ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగడం జరుగుతుంది. నేను 95-96 10th క్లాస్ రైనాపూర్లో కంప్లీట్ చేశాను. ఆ సందర్భంలో మాకు భాస్కర్ సార్ గారు యాజ్ ఎ సైన్స్ టీచర్గా వచ్చారు. తను వచ్చిన తర్వాతనే మాకు ఎడ్యుకేషన్ గురించి దాని విలువ, ఎలా చదవాలి, ఎలా మార్కులు సంపాదించాలి దాని గురించి తెలిసింది. సో ఈ విధంగా మేము ఆయన ఆధ్వర్యంలో మంచిగా చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాము. ప్రస్తుతానికి మంచి పొజిషన్లో ఉన్నాము మేము. సారు ఇంకా ఉన్నత శిఖరాలను అధిరోహించి మంచి భవిష్యత్తులో ఆయురాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్, మరి ఆత్మకూరు జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో కూడా మీరు విద్యార్థులతో అంత బాగా ఉన్నారు కదా, మరి అక్కడ మీరు ఏ విధంగా పిల్లలతో ఉండేవాళ్ళు, ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించేవారో మాకు వివరిస్తారా? ఓకే అమ్మా, ఆత్మకూరు పాఠశాలకు నేను గజిటెడ్ ప్రధానోపాధ్యాయులుగా 2010 జూలై 15వ తారీఖు నాడు ప్రమోషన్ మీద వెళ్ళడం జరిగింది. నిజానికి ఆత్మకూరులో ఒక అడ్మినిస్ట్రేటర్గా నేనైతే విజయం సాధించిన అనుకుంటున్నా. ఉపాధ్యాయునిగా వేరు, అడ్మినిస్ట్రేటర్గా అదనపు బాధ్యత. అడ్మినిస్ట్రేటర్గా అన్ని రకాలైనటువంటి వ్యక్తులను సమన్వయపరుస్తూ వాటిని సంతృప్తిపరుస్తూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. కొంత అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పాఠశాల భౌతిక వసతులతో పాటు మౌలిక వసతులు కూడా లేనిటువంటి పరిస్థితి పాఠశాలలో ఉండే. ఏదైనా మనం రాత్రి మార్పు తీసుకురావనేటువంటి ఒక స్పష్టమైన అవగాహన ఉంది నాకు. ముందుగా మన వేదిక ఛానల్ వారికి నమస్కారం. నా పేరు నర్మదా. భాస్కర్ సార్ గారు ఆత్మకూరు జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో హెడ్ మాస్టర్గా పనిచేస్తున్న సమయంలో చదువుకున్నాను. భాస్కర్ సార్ గారి దగ్గర చదువుకున్న మేము ఈరోజు ఉన్నత స్థాయిలో కూడా ఉన్నాము. సార్ విద్యా విషయంలో విద్యార్థులకు ఎంతో ప్రోత్సాహాన్ని అందించేవారు. మనము విద్యను గౌరవిస్తే అది రేపు మనకు గౌరవాన్ని అందిస్తుందని చెప్పేవారు. ముఖ్యంగా నేను మాత్రం మా అమ్మా నాన్నల తర్వాత దైవంగా భావించేది భాస్కర్ సార్ గారి మాత్రమే. ఆ తర్వాత ఆత్మకూరు నుండి మీరు చదువుపట్లకు వెళ్ళారు కదా, మరి అక్కడ పాఠశాలలో ఎలాంటి సంస్కరణలు చేసారు, అక్కడ విద్యార్థుల్లో ఎలాంటి మార్పులు తీసుకొచ్చారు మాతో వివరించండి. దానికంటే ముందు ఆత్మకూరు పాఠశాలలో వాస్తవానికి నాకున్నటువంటి సామాజిక నేపథ్యం విద్యార్థుల్లో అలాంటి స్పృహ కలిగించాలనే ఆలోచనతో నేను అకాడమిక్ ఇయర్లో ఏ కార్యక్రమాలు చేయాలో అన్ని కార్యక్రమాలు చేసేటువంటి వాడిని. సమాజంలో స్వాతంత్ర ఉద్యమంలో కావచ్చు లేదా సంఘ సంస్కరణలు చేసినటువంటి వ్యక్తుల యొక్క వర్ధంతుల జయంతిని నిర్వహించడంతో పాటు విద్యార్థులకు 10th క్లాస్ విద్యార్థులకు ఫేర్వెల్ లాంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మొట్టమొదటిగా 2011 ఫేర్వెల్ 10th క్లాస్ ఫేర్వెల్ పార్టీలో ప్రజాగాయకుడు కోదాటి సీన్ గారిని పిలిపించారు. అక్కడ నిజానికి ఆ ప్రాంతంలో ఒక సంచలనం, ఇలా ఒక 10th క్లాస్ విద్యార్థులకు ఇలాంటి వ్యక్తులు తీసుకొస్తారు. అంతకంటే ముందు తెలంగాణ ఉద్యమంలో అరగోపాల్ సార్ వచ్చారు, కాశీం సార్ వచ్చారు, తర్వాత కోదాటి సింగ్ గారు వచ్చారు, ఇట్లా వేముల పుష్ప, ప్రజాగాయని, సంధ్య, ఇట్లా అనేక మంది ఆయా సందర్భాలను బట్టి ఎప్పుడు కూడా ఉట్టిగా నేను వదిలిపెట్టకపోతే అందులో నా యొక్క ఆలోచన కూడా ఏంటంటే ఇలాంటి వ్యక్తులను సమాజం పట్ల అవగాహన ఉండి అనేక కార్యక్రమాలు నిరంతరము తమ జీవితాలను సమాజం కోసం వెచ్చిస్తున్నటువంటి వ్యక్తుల యొక్క ఇన్స్పిరేషన్ తోటి లేదా వాళ్ళ యొక్క మాటలతో స్పీచ్ తోటి కొద్దిమంది విద్యార్థులు మారిన బాగుంటుంది ఆలోచనతో రిస్క్ అయిన అలాంటి కార్యక్రమాలు. ఒక నిజానికి గొప్ప విషయం ఏంటంటే మా దాంట్లో ఒక అటెండర్ రిటైర్డ్ అయితే ఆయన ఉద్యోగ విరమణ సందర్భంగా గజిటెడ్ ప్రధానోపాధ్యాయుల కంటే గొప్ప కోదాటి సింగ్ యొక్క బృందం వచ్చి మొత్తం విలేజ్ మొత్తం అక్కడికి వచ్చే విధంగా ఉన్నటువంటి ఒక సామాజిక స్పృహ ఆ విధంగా చేయడం జరిగింది. సార్, మరి మీరు ప్రభుత్వ పాఠశాలలో నేను స్ట్రెంత్ పెంచిన నేను వచ్చిన తర్వాత పిల్లలు ఎక్కువ వచ్చిరు పెరిగిరు అన్నారు కదా, మరి అసలు ప్రభుత్వ పాఠశాల అంటేనే ఎక్కువగా పేద పిల్లలు ఉంటారు. మరి అట్లాంటి పేద పిల్లల తల్లిదండ్రులతో మీరు ఎట్లా మోటివేట్ చేసిరు వాళ్ళని? ఇర్రెగ్యులర్ స్టూడెంట్స్ అయితే, ఆబ్సెంటీస్ పిల్లలు అయితే, ఇంకా డ్రాప్ అవుట్స్, వాళ్ళతో మీరు ఏ విధంగా మాట్లాడేవాళ్ళు? ప్రస్తుతం సమాజంలో అడగవలసిన ప్రశ్న, దానికి సమాధానం రావాల్సిన ప్రశ్న. నేరుగానైతే 24 అవర్స్లో పడుకున్నది తప్ప మిగతా టైం మొత్తం పాఠశాల గురించి ఆలోచిస్తాను. ఇంతకుముందే చెప్పినట్టు ఫస్ట్ మన మీద ఒక నమ్మకం ఏర్పడాలి. పేరెంట్స్ మన నిబద్ధత ఉండాలి, మన కార్యాచరణ ఉండాలి,
పాఠశాల పట్ల విద్యార్థుల పట్ల ఆలోచన ఉన్నప్పుడే పేరెంట్స్ కానీ విద్యార్థులు కానీ వింటారు. మొత్తం 30 ఏళ్ళ సర్వీస్లో ఎప్పుడు కూడా నా మాట వినని పిల్లలు కానీ ఎంత అరగంట అయినా వినటువంటి పిల్లలు లేరు. సరే, ఇక్కడ డ్రాప్అవుట్స్ లేకుండా లేదా రెగ్యులర్గా పాఠశాలకు వచ్చే విధంగా చేసిన కృషి ఏంటంటే ముఖ్యంగా నేను అలసిపోకుండా నిరంతరము విద్యార్థులను కౌన్సిలింగ్ చేస్తూ వాళ్ళ తల్లిదండ్రులతో కౌన్సిలింగ్ చేస్తూ వాళ్ళ ఇళ్లలో పోయి అన్ని రకాల విద్య యొక్క ప్రాధాన్యత దానికి నా జీవితాన్ని నేను వాళ్ళకి ఎగ్జాంపుల్గా చెప్పేది సందర్భంలో. మీరు పేదరికం కూడా అన్నారు. ఒక ఉపాధ్యాయునికి నేనుగా ఫీల్ అయింది, ఒక ఉపాధ్యాయునికి వాళ్ళని అడగకుండానే వాళ్ళ కుటుంబం యొక్క ఆర్థిక సామాజిక స్థితిని నేను అవగాహన చేసుకుంటాను. అప్పుడు నేపథ్యం సామాజిక స్థితి ఎట్లా ఉంది, ఆర్థిక స్థితి ఎట్లా ఉంది, తల్లిదండ్రుల పరిస్థితి ఏంది, దానికి చాలా 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 పాఠశాలలో విద్యార్థులు రాజగుట్టలో తల్లి తండ్రి ఇద్దరు లేనటువంటి, దాంట్లో తల్లి తండ్రి లేనటువంటి వాళ్ళ 60%. తర్వాత ప్రతి దగ్గర కూడా ఉంటారు. ఆ గ్రూపులో నేను పనిచేసే దగ్గర ఎక్కడైనా నాకు శుద్ధిమెత్తగానే ఏదో అంటే నిరంతరం విద్యార్థుల గురించి ఆలోచిస్తాం కాబట్టి వాళ్ళ నేపథ్యాన్ని తెలుసుకొని వాళ్ళని ఎట్లా మోటివేట్ చేయాలి ఏంటనేది అలసిపోకుండా 1-10 సార్లు ఫోన్ చేయడమా లేదా వాళ్ళ ఇంటికి పోవడమా మనకు వచ్చే విధంగా మనం చేయడం అనేది జరుగుతూ ఉంది. యాక్చువల్లీ నేను ఒకప్పుడు రెసిడెన్షియల్ హాస్టల్స్ చదువుకున్నాను. ఈ ఇయర్ మాత్రం ఇక్కడ రావాల్సి వచ్చింది మా ఫ్యామిలీ పరంగా. నేను వచ్చినప్పుడు చాలా మంది సర్స్ నాకు చెప్పారు, వలిగొండలో టాప్ స్కూల్ అంటే హై స్కూలేరా, చాలా మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి, మంచిగా స్టడీ చెప్తున్నారని. కానీ నేను అంత అనుకోలేదు ఇంత బాగుంటుందని. ఇక్కడికి వచ్చినాక నాకు ఎక్స్పీరియన్స్ అయింది ఏంటంటే చాలా మంచి స్టడీ చెప్తున్నారు సార్ వాళ్ళు. మాకు ఏ టైంలో ఏం కావాలనే కానీ రెస్పాన్స్ ఇస్తున్నారు. ఇంకా ఈవెన్ దో ఎక్కువ చెప్పాలంటే మా హెచ్ఎం సార్ అయితే ప్రతి క్షణం అనుక్షణం మా గురించి ఆలోచిస్తారు. మాకు అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. 10th వాళ్ళకి స్టడీ మెటీరియల్స్ కింద సార్ ఇప్పించారు చాలా మందికి. ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా అని సార్ చూస్తున్నారు. స్నాక్స్ కింద గవర్నమెంట్ ప్రొవైడ్ చేయ ముందుకే సార్ మాకు ప్రొవైడ్ చేశారు, సార్ ఓన్ మనీతోని. సార్, మరి మీ ఇన్ని సంవత్సరాల ప్రయాణంలో మీ తోటి ఉపాధ్యాయులు మీ భావాలకు అనుగుణంగా ఉండేవారా, మీకు ఏకీభవించేవారా, లేకుంటే భిన్నంగా వ్యవహరించేవాళ్ళ? ఇప్పుడు భాస్కర్ సార్ వచ్చిన తర్వాత నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇది ఒక గొప్ప అనుభవం. భాస్కర్ సారు నాకు సీనియర్, అలాగే ఇక్కడ మాకు ఇప్పుడు హెడ్ మాస్టర్. ఆయన ఈ స్కూల్ కోసము పాఠశాల నిర్వహణ అంటే మరి తన పూర్తి సమయాన్ని ఆయన కుటుంబానికి ఇవ్వాల్సిన సమయం ఏమో కానీ పాఠశాలకి ఎక్కువ సమయం ఇస్తారు. పాఠశాల అభివృద్ధి కోసం తన సొంత డబ్బును కూడా ఖర్చు పెట్టి ఈ పాఠశాల విద్యార్థుల ప్రయోజనాల కోసం పాఠశాలలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ పాఠశాల మరింత అభివృద్ధి పొందుతుందని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. సార్ వచ్చిన తర్వాత ఈ పాఠశాలలో అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఏ కార్యక్రమం చేపట్టినా కానీ త్వరగైన శైలిలో సారు చొచ్చుకుపోయి అన్ని పనులు చేసి మాతో కూడా చేయిస్తాడు. తను ఏ పని చేయాలనుకున్నా దాంట్లో పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి చేస్తూ ఉంటాడు. ఏ కార్యక్రమాన్నైనా దిగ్విజయంగా చేసే వరకు తను నిద్రపోడు, మమ్మల్ని కూడా నిద్రపోనియాడు. విద్యార్థుల చైతన్యం కోసం చాలా ప్రోగ్రామ్స్ అనేది చేయడం అనేది జరిగింది. విద్యార్థులు చదువుతో పాటు వాళ్లకు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా వాళ్లకు యాన్యువల్ డే అని, సైన్స్ డే అని ప్రతి ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది. ప్రోగ్రామ్స్ నిర్వహించడానికి సొంత డబ్బులను ఖర్చు పెట్టడమే కాకుండా దాతల ద్వారా కూడా సేకరించి పాఠశాల అభివృద్ధి కోసం చాలా కృషి చేశారు. సార్ వచ్చిన తర్వాత పాఠశాలలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. సార్, మరి మీకు ఈ ఉపాధ్యాయ వృత్తిలో ఎక్కువ సంతృప్తినిచ్చిన సన్నివేశం ఏదైనా, లేదంటే ఏదైనా ఆటంకాలు కలిగించిన సందర్భాలు ఏవైనా ఉన్నాయా? ఇంతకుముందు చెప్పినట్టు కొంత ఉంటారు. ఎందుకంటే మంచిని ఓర్వలేనటువంటి వాళ్ళు ఉంటారు, అదేవిధంగా మనం జీర్ణించుకోలేని వాళ్ళు ఉంటారు. కొంత మానసికంగా, ఎందుకంటే నాది కొంచెం సెన్సిటివ్ మైండ్, మొత్తం 100% కరెక్ట్ చేసినా ఇక్కడే ఉందో అనేటువంటి ఫీల్ అయ్యేటువంటి అంత ఈజీగా బయట పడను నేను. కాబట్టి అక్కడ కొద్దిగా అప్పుడప్పుడు ఇబ్బంది పడ్డాయి. ఇంకా నా మొత్తం ఉపాధ్యాయ వృత్తిలో నేను బాగా బాధపడ్డ సంఘటన, మా సహచరుడు కొమరయ్య సార్
పీఈటీ చాలా ఆత్మీయుడు అంటే ఆత్మీయుడు. బాగా విషాదకరమైన సంఘటన 2019 జూన్ 1వ తారీఖు నాడు చాలా అంటే చాలా ఆత్మీయుడు పీఈటీ సారాజిపేట సార్ కూడా తెలుసు, మా సహచర ఉద్యమకారుడే అనారోగ్యం వల్ల చనిపోవడం జరిగింది. అవి అంటే ఒక ఉపాధ్యాయ వృత్తిలో అనుకున్నాను, వ్యక్తిపరంగా కుటుంబ పరంగా చాలా ఉన్నాయి. అదొకటి ఎప్పటికీ గుర్తొచ్చినా ఇబ్బంది పడేటువంటి అంశం. అందరికీ నమస్కారం. నా పేరు కృష్ణమల సూర్య. అదే సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ తట్టుపల్లి పేస్ నందు విధులు నిర్వహిస్తున్నాను. నేను రణత్పుర గ్రామంలో 95-96 అకాడమిక్ ఇయర్లో ఎస్ఎస్సి కంప్లీట్ చేసుకున్నాను. అదే ఇయర్లో కొత్తగా అపాయింట్మెంట్ అయ్యి సార్ మా ఊరికి రావడం జరిగింది. స్టడీస్ పట్ల ఈ రోజులలో ఉన్నట్టు సౌకర్యాలు కానీ అవేర్నెస్ కానీ ఆ రోజులలో లేవు. అప్పుడు ఉన్న పిల్లలలో చదువుల పట్ల ఇంత శ్రద్ధ ఉండేది కాదు. అప్పుడు భర్త సార్ మాలో ఉన్న నిరుత్సాహను గ్రహించి పిల్లలకు ఏ విధంగా పాఠాలు చెప్తే అర్థమవుతుందని తెలుసుకొని ఒక ఫ్రెండ్లీగా ఉంటూ మాలో మమేకమై విద్యాభ్యాసం చేసేవాడు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ హరిప్రసాద్ కోకట్ల, వర్కింగ్ యాజ్ అన్ అసోసియేట్ ప్రొఫెసర్ ఇన్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ NIT వరంగల్. భాస్కర్ సార్ గురించి చెప్పాలంటే మా అసోసియేషన్ 96-97లో నుంచి స్టార్ట్ అయింది. మేము 10th క్లాస్లో ఉన్నప్పుడు సారు సైన్స్ బోధించేవాడు. నాతో పాటు నా మిత్రులందరూ చాలా వరకు సైన్స్ సైడు మోటివేట్ అయ్యి ఇంటర్లో బైపీసీ తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అందరు ఎందుకలా మోటివేట్ అయ్యారంటే సార్ ఎక్స్ప్లెయిన్ చేసే విధానం బాగుండేది. సార్ మీరు చందుపట్ల తర్వాత మళ్ళీ వలిగొండ పాఠశాలకు వచ్చారు కదా, ఇక్కడికి రావడానికి ఏదైనా ప్రత్యేక కారణం ఉందా? అంటే మీరు హైదరాబాద్ లో ఉంటారు కదా, మరి అక్కడ ప్లేస్మెంట్ అక్కడ తీసుకోకుండా ఇక్కడికి రావడం, మామూలుగా అయితే టీచర్లు అంతా కూడా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉండడానికి ఇష్టపడుతుంటారు, మరి మీరు ఈ వలిగొండ పాఠశాలకు రావడానికి ఏమన్నా రీజన్ ఉందా అని? వల్గొండ పాఠశాలకు నేను ఇష్టంతో రావడం జరిగింది. కొంత ప్రయాణ భారమైన ఆర్థిక ఇబ్బందులున్నా ఆర్థికమైనటువంటి భారం ఉన్నా నేను ఇష్టంతో చదువుకున్నటువంటి పాఠశాల ఇది. ఇప్పుడు అవుపడుతున్నటువంటిది కొత్త బిల్డింగ్. అప్పుడు మేము చదువుకున్నప్పుడు ఇక్కడ పాత పెంకులు గాంగ్ సున్నంతో ఉన్నటువంటి బిల్డింగ్ ఉండేది. అందులో మేము కింద కూర్చుని 6th క్లాస్లో కనీసం కూర్చోవడానికి బెంచ్లు లేవు. 6th క్లాస్లో కూర్చొని ఇక్కడ చదువుకున్నాం. కాబట్టి చదువుకున్నటువంటి పాఠశాలలో టీచర్గా కాదు, హెడ్ మాస్టర్గా ఇక్కడ ఉన్నటువంటి పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులను ఆజమాయిష్ చేస్తూ నేను ఉద్యోగం చేయాలనే ఆలోచనతో ఒక సామాజిక దృక్పథంతో నేను ఈ పాఠశాలకు రావడం జరిగింది. సారు యొక్క కాలాన్ని బిఫోర్ హెడ్ మాస్టర్ భాస్కర్ సార్, ఆఫ్టర్ భాస్కర్ సార్ అని ఈ యొక్క పీరియడ్ని మనము చెప్పుకోవచ్చు. సార్ వచ్చిన తర్వాత ఎన్నో డ్రాస్టిక్ చేంజెస్ అసలు ఊహించలేదు మేము. అంతకుముందు స్కూలేనా ఇది అనిపిస్తుంది. సంవత్సరంన్నర కంటే ముందు ఎలా ఉండే, తర్వాత ఎలా ఉండే, వచ్చిన తర్వాత మొత్తం చాలా వాతావరణం మొత్తం పూర్తిగా మార్చేశాడు. రావడంతో పీఈటీ స్కూల్కు అవసరమని చెప్పేసి కొంత డోనార్స్ని కలెక్ట్ చేసే అమౌంట్ పీఈటీని ఏర్పాటు చేశాడు. అదేవిధంగా దాతల సహకారంతో కలర్స్ స్కూల్ యొక్క స్వరూపాన్ని పూర్తిగా మార్చేశాడు. సార్ను చాలా దగ్గర నుండి చూస్తున్నాను. సార్ వచ్చినప్పటి నుండి ఈ పాఠశాలలో అనేకమైనటువంటి వినూత్నమైన కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతున్నది. ఎలా అంటే మన ప్రభుత్వ పాఠశాలలకు వచ్చేటువంటి విద్యార్థులు, పేద విద్యార్థులు, మనం పేదరికాన్ని అనుభవించి వచ్చినాం కాబట్టి పేదరికంలో ఉండేటువంటి సమస్యలు ఎటువంటివి, ఆ సమస్యలు విద్యార్థుల యొక్క చదువుకి అభివృద్ధికి ఆటంకం కాకూడదు అనేటువంటి సదుద్దేశంతో ఏ చిన్న అవకాశం ఉన్నా కానీ విద్యార్థుల యొక్క సర్వతోముఖాభివృద్ధి కొరకు సందర్భానుగుణంగా ప్రతి కార్యక్రమాన్ని తీసుకుంటూ ఆ కార్యక్రమంలో పిల్లలలో దాగి ఉన్నటువంటి నైపుణ్యాలను వెలికి తీయడానికి అన్ని రకాలుగా ప్రయత్నం జరుగుతున్నది. పాఠశాల కోసం, పాఠశాల అభివృద్ధి కోసం తప్పిస్తూ ఉంటారు. మాది వల్గొండ
మా గ్రామము పక్కకు మల్లెపల్లి గ్రామం, ఒలగొండ మండలానికి సంబంధించిన మల్లెపల్లి గ్రామం మాది, అక్కడనే విలేజ్ అవన్నీ ఉన్నాయి. కానీ నేను 10వ తరగతిలో ఉన్నప్పుడు ఈ పక్కకు ఇప్పుడు వైట్ గా ఉన్నటువంటి బిల్డింగ్ స్థానంలో మేము వడ్రంగి పని చేసేది. మా నాన్నగిన చిన్న గుడిసె ల్యాండ్ తీసుకుని చిన్న గుడిసె వేయడం జరిగింది. దాంట్లో అప్పుడు ఇవన్నీ ఎక్కడ ఏం లేవు, మాది లాస్ట్ గుడిసె, అది అన్ని కంప చెట్లు ఇవన్నీ కూడా ఉండేది. అక్కడ పని చేసేది మా నాన్న. మేము కూడా ఇక్కడనే పడుకొని సెలవు రోజులలో ఇవన్నీ కూడా ఇక్కడ మేము పని చేసుకున్నటువంటి సందర్భాలు అవన్నీ కూడా గుర్తుకొస్తున్నాయి. అక్కడ సెలవు రోజుల్లో పని చేసుకుంటూ ఈ పాఠశాలలో చదువుకున్నాం. మేము చదువుకునేటప్పుడు కాళ్ళకు చెప్పులు లేవు, సరిగా బట్టలు లేనటువంటి స్థితి, పేద కుటుంబమే. అయినా మా నాన్న ఒక విలువలతో బతికినటువంటి కుటుంబం ఇది. మమ్మలను బాగా చదివించాలనే ఆలోచనతోటి మా అమ్మ కూడా మేము చిన్నగా ఉన్నప్పుడే 1వ తరగతి ఉన్నప్పుడు చనిపోయింది. మా నాన్నమ్మ మమ్మలను పెంచి పెద్ద చేసింది. మా నాన్న కూడా అదే ఒక సామాజిక దృక్పథంతో పిల్లలను బాగా చదివించాలనే ఆలోచనతోటి మేము 3 అన్నదమ్ములం, ఒక అక్క. మా అన్న కూడా మంచి ఇంటెలిజెంట్, కానీ అనివార్య పరిస్థితుల్లో కుటుంబ పరిస్థితుల దృష్ట్యా 10th క్లాస్ వరకు చదువుకొని మానేశాడు. తర్వాత నేను చదువుకున్నాను. ఆయన చిన్నప్పటి నుంచి కూడా ఒక సిస్టమేటిక్గా, ఒక పద్ధతి ప్రకారంగా ఉన్నటువంటి వ్యక్తి. మా కుటుంబ నేపథ్యంలో కూడా వాస్తవంగా ఆయన చదువుకున్న తర్వాతనే మా కుటుంబం కూడా అన్ని విధాలుగా ఒక ఎడ్యుకేషన్లో ముందు ఉండి అందరికీ ఆదర్శంగా ఉండడం జరుగుతుంది. వాస్తవంగా ఆయన ఒక ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎన్నో రకాలుగా విద్యార్థులకు సేవలు అందించుకుంటూ నిజంగా ఒక వృత్తికి ఒక కమిట్మెంట్గా ఉండేటువంటి వ్యక్తి. నిజంగా ఆయన దగ్గర నేను నా చిన్నతనం నుంచి కూడా ఆయన నా చేతిలో అన్ని రకాలుగా ఉండేది కాబట్టి ఆయన దగ్గరే నేను కొన్ని నేర్చుకునేంత స్థాయికి ఎదిగినందుకు నేను చాలా నా కుటుంబంలో గర్వపడుతున్నాను. సార్, మీరు మీ వృత్తితో పాటు అనేక సామాజిక కార్యక్రమాలు కూడా చేశారు కదా, మరి వాటి నేపథ్యం ఏంటి వివరిస్తారా? ఓకే అమ్మా, తప్పకుండా. నిజానికి అది చెప్పవలసినటువంటి అంశము, బాధ్యతనే. దీనికి ప్రధానంగా 2 కారణాలు ఉన్నాయి. ఒకటి మా నాన్న యొక్క ప్రభావం ఒకటైతే, నేను విద్యార్థిగా ఉన్నప్పుడు మొదటి నుండి కూడా తెలవని వయసులో ఎందుకుంటున్నానో తెలియనటువంటి స్థితి నుండి నేను వామపక్ష విద్యార్థి సంఘంలో పనిచేశాను. మామూలు సభ్యునిగా, కార్యకర్తగా, బాధ్యునిగా, క్రియాశీలకంగా పనిచేసిన ప్రభావం. అలాంటి సంఘాలు ఖచ్చితంగా సామాజిక బాధ్యతను చెప్తాయి. తర్వాత ప్రధానంగా నేను ఉపాధ్యాయునిగా వచ్చిన తర్వాత DTF డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్లో సభ్యునిగా, బాధ్యునిగా, ఈరోజు రాష్ట్ర బాధ్యునిగా కూడా నేను పనిచేస్తా ఉన్నాను. దాని యొక్క క్యాప్షనే వృత్తి నిబద్ధత, సామాజిక బాధ్యత. వృత్తిని ఖచ్చితంగా దానికి న్యాయం చేయాలి, ఖచ్చితంగా పనిచేయాలి. బడికి పోమని చెప్తుంది మా నాయకత్వం, పిల్లలకు చదువు చెప్పమని చెప్తుంది. అదేవిధంగా సమాజంలో మనం భాగము, ముఖ్యంగా మేముగా భావించేది, మా DTFగా భావించేది ఏంటంటే, ఉపాధ్యాయుడు ఎక్కడికెళ్ళో ఊడిపడలేదు. ఉపాధ్యాయుడు సమాజంలో భాగమే, ప్రజల్లో భాగమే. ప్రజా సమస్యలు తీరినప్పుడే మన సమస్యలు తీరుతాయని DTF విశ్వసిస్తుంది. కాబట్టి మనము సమాజంతో సంబంధం లేదు, ప్రజలతో సంబంధం లేదు, ప్రజల సమస్యలతో సంబంధం లేదనేటువంటి ఆలోచన మాకుండదు. కాబట్టి మా నాయకత్వం అన్నీ చెప్తాయి. కాబట్టి నేను ఇంతకుముందు చెప్పినట్టు ఒక రోజు కూడా పేరుకు లేట్ రాకుండా ఉండడం అంటే నాకు DTF నేర్పినటువంటి క్రమశిక్షణ. మా నాయకత్వము ప్రతి సమ్మర్ లో క్లాసులు పెడుతుంది. ఎవరు ఎట్లా పనిచేస్తుందనే మీద ఆత్మ విమర్శ లాంటివి జరుగుతాయి. కాబట్టి అదొకటి ప్రధానంగా నేను పనిచేయడము. తర్వాత ముఖ్యంగా సామాజిక అంశాలలో అనేక ప్రజలకు సంబంధించినటువంటి అంశాల పట్ల కూడా మాకు క్లాసులు ఉంటాయి, సెమినార్లు ఉంటాయి. అందులో భాగంగా ఎప్పటి నుండో 60 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో పట్టుపీడిస్తున్నటువంటి తెలంగాణ అంశాన్ని ఈరోజు సమాజంలోనికి ముందుకు తీసుకుపోయిందంటే DTFే. మా మిత్రుడు సుంకోజీ భాస్కరాచార్య గారు, మా పక్క గ్రామమే మల్లెపల్లి గ్రామము. ఆయన ఉపాధ్యాయులుగా చాలా చోట్ల పనిచేసి ఆయన ఎక్కడ ఉన్నా కానీ మా ఊరు, మా స్కూల్ మీదనే ఆయనకు ఆలోచన ఉండేది. ఒక కార్యక్రమం చేయాలంటే ఎంతో అంత డోనర్ ఉన్నా నా సొంత సహకారంతో నేమో పెట్టి చేస్తాను ఒక సౌకర్యంతో ఈ యొక్క స్కూల్ను ముందుకు నడిపిస్తూ ఈ యొక్క ఒలిగొండ మండల హై స్కూల్ని చాలా అభివృద్ధి ప్రదంలో తీసుకెళ్తున్నాడు. సార్, మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంతటి గొప్ప ఆదర్శ భావాలు కలిగిన మీరు ఇప్పుడున్న విద్యార్థులకు కానీ టీచర్లకు కానీ ఎలాంటి సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నారు? ఓకే అమ్మా, మంచి ప్రశ్న.
చెప్పవలసిన బాధ్యత కూడా నాలాంటి వాళ్ళ మీద ఉన్నది. గొప్ప ఆదర్శ భావాలు అంటూ ఏమి లేవు. వాస్తవానికి ఆదర్శ భావాలు ఉన్న వాళ్ళు ప్రాణాలు త్యాగం చేస్తారు. మనమే ప్రాణాలు త్యాగం చేయట్లేదు, ఉన్న సమయాన్ని వెచ్చిస్తున్నాం, ఒక నిబద్ధత వెచ్చిస్తున్నాం. కాబట్టి అందుకోసం నేను ఉపాధ్యాయునిగా పనిచేస్తా ఉన్నాను. సరే, ఇప్పుడు ఉన్నటువంటి ఉపాధ్యాయులకు ఏం సలహాలు సూచనలు చేస్తున్నారంటే, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలను రక్షించుకుంటేనే భవిష్యత్తు ఉంటుంది. పేద బడుగు బలహీన వర్గాలకు ఎంతో కొంత విద్య అందుతుంది, విలువలు అందుతాయి. కానీ గతంలో మనం చదువుకున్నటువంటి రోజులలో ఇష్టపడి ఇష్టంతోటి గౌరవించి ఉపాధ్యాయ వృత్తిలోనికి వచ్చే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉండేది. ఆ సంఖ్య క్రమంగా తగ్గుతా ఉంది. ఏమనుకుంటున్నా అంటే, మేము బాగా చదువుకున్నాము, మాకు ఉద్యోగం వస్తుంది, పైసలు వస్తున్నాయి అనుకుంటారు. కానీ మెయిన్గా మాలాంటి వాళ్ళం, మా DTF లాంటి సంస్థ లేదా నాలాంటి వాళ్ళం ఏం ఫీల్ అవుతున్నాం అంటే, మనకు వచ్చేటువంటి సొమ్ము ఎవరికి ఉట్టిగా ఇవ్వట్లేదు. ప్రజలు కట్టేటువంటి పన్నులను మనకు జీతాలుగా ఇస్తా ఉన్నారు. కాబట్టి మనం ప్రజలకు బాధ్యత వహించాలి. ప్రజలకు బాధ్యత వహించాలంటే వారి పిల్లలకు మనం సరైనటువంటి చదువును విలువలను నేర్పవలసినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి అట్లా ఇష్టపడి రావాలి. మనము పిల్లలకు సరి అయిన న్యాయం చేయాలి. మనం ఏం గొప్పగా కోరుకోవడం లేదు, సేవ ఏం చేయమంటలేదు, సేవ కూడా కాదు ఇది. ఉన్న సమయాన్ని ఒక నిబద్ధతతో పనిచేస్తే ప్రభుత్వ పాఠశాలలు రక్షించబడితే, ఎక్కడైతే హెడ్ మాస్టర్ గానీ టీచర్ గానీ ఒక కమిట్మెంట్ తోని సామాజిక బాధ్యతతోటి పనిచేస్తారో, ప్రజలతో మిళితమై పనిచేస్తారో, ప్రజలను ఇన్వాల్వ్మెంట్ పనిచేస్తారో, అక్కడ పాఠశాలలు బాగానే ఉన్నాయి, స్ట్రెంత్ ఉంటుంది, విలువలతో కూడినటువంటి విద్యార్థులు కూడా బయటకు వస్తున్నారు. సో అందరికీ నమస్కారం. నా పేరు ఎస్కే అస్రా. నేను 10వ తరగతి చదువుతున్నాను. సో HM సార్ మా స్కూల్కి వచ్చిన దగ్గర నుంచి చాలా డెవలప్మెంట్స్ అయినాయి. సో వచ్చిన 2 monthsలోనే గవర్నమెంట్ స్కూల్ కూడా ప్రైవేట్ స్కూల్స్కి ఏ విధంగా తీసిపోదని చాలా గ్రాండ్గా యాన్యువల్ డే జరుపుకున్నాం. తర్వాత మాకు ఉపయోగపడేలా చాలా ప్రోగ్రామ్ జరుగుతుంది. 10th క్లాస్కి అవసరం అయ్యే స్టడీ మెటీరియల్స్ కానీ అన్ని విధాలుగా మాకు సపోర్ట్ ఇస్తూ మాకు చాలా రకాలుగా మోటివేషన్ చేస్తున్నారు. ఇలాంటి సార్ మా దగ్గర ఉండడం వల్ల మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. సార్ మా పేరెంట్స్ లాగా చూసుకుంటాడు. మేము ఏమైనా తప్పులు చేస్తే తప్పులను సరిదిద్దుతాడు. ఇలాంటి సార్ మా దగ్గర ఉండడం వల్ల మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. తరగతి గది 4 గోడల మధ్యనే దేశ భవిష్యత్తు నిర్మించబడి ఉన్నది అనేది ఎంత నిజమో, ఉపాధ్యాయుడికి వృత్తి పట్ల గౌరవం, కృషితో కార్యదీక్షతో పనిచేసినట్లయితే విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని నిరూపించారు మన భాస్కర్ సార్. అదే స్ఫూర్తితో అందరూ ఉపాధ్యాయులు పనిచేసినట్లయితే విద్యార్థులు భావి భారత పౌరులుగా తీర్చిదిద్దబడతారు. ఇటువంటి ఆదర్శ భావాలు కలిగిన మరో ఆదర్శమూర్తితో మీ ముందుకు వస్తోంది మన వేదిక.